వ్యూవర్స్ బాగున్నారా? నేను రవిరామ్ని. నేనైతే చాలా బాగున్నాను. నేను ప్రెసెంట్ రాజస్థాన్లో ఉన్నాను. నా తరపు నుంచి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. మన ప్రియాస్వామి యూట్యూబ్ ఛానల్ నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్ అండి. ఇది మా అత్తయ్య వాళ్ళు అనమాట. ఈ మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూరు చాలా బాగుంటుందండి. అసలు వ్యూ అయితే చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఈ కనిపిస్తున్న పొలం అంతా మాదే. ఏరుజానక పొలం వేశారు. చూసారా, ఇది మొత్తం 18 ఎకరాల్లో ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి షాపు ఇట్లా ఉంటుంది. బయట నుంచి చూస్తే కనుక వ్యూ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను లోపల నుంచి చూపిస్తాను. ఇది ఒక గేట్ అనమాట. ఇది పాతది ఇల్లు. ఇది ఒక గేటు, మెయిన్ గేటు. ఇది వచ్చేసి కొత్తగా కట్టారు. ఇది ఒక గేట్ అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాము. అదిగోండి, మా ఇంటికి ఉన్న ఒకే ఒక రౌడీ అనమాట అమ్మాయి, మాడబిడ్డ. డేరింగ్ గాల్ అనమాట అమ్మాయి. అసలు భయమే ఉండదు అనమాట. అదిగో చూసారా, మాడబిడ్డ. ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లోపలికి నుంచి చూపిస్తాను. ఇటు నుండి చూపిస్తానండి. మెయిన్ ఫస్ట్ ఇల్లు ఇది కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్ ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇట్లుంటుంది ఇల్లు. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ వాటర్స్ ఇవన్నీ. ఇది వచ్చేసి ఓపెన్ టాప్ కిచెన్ రూము. ఇగోండి మత్తయ్య. హాయ్ బోలో మమ్మీ. మత్తయ్య అనమాట. ఇక్కడ వచ్చేసి మేము బాగా ఇక్కడ వింటర్ సీజన్లో వచ్చి చాయ్ పెట్టుకోవడానికి కానీ, రోటీ చేసుకోవడానికి, ఇక్కడ అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఓపెన్ టాప్ కిచెన్ ఇది. ఇది వచ్చేసి మత్తయ్యది అనమాట. ఈ చాయ్ పెట్టి మజ్జిగ చేసుకునేది, మజ్జిగ చేసే మెషిన్ అనమాట ఇది. ఇటు వచ్చేసి ఇది ఇంకొక కిచెన్ రూము. ఇది ఇంకొక కిచెన్ రూమ్, కానీ మేము కిచెన్ రూమ్గా యూస్ చేయట్లేదు ప్రజెంట్. ఇదిగోండి, ఇదంతా పత్తి వేశారు దీనిలో. ఇది వచ్చేసి నర్మా అంటారు వీళ్ళ లాంగ్వేజ్లో. మనం పత్తి లేదంటే కాటన్ అంటాం కదా, నర్మా అంటారు. ఇట్లా అయితే యూజ్ చేస్తున్నారు ప్రజెంట్. పొలం సామాన్లు వేయటం కోసం ఈ కిచెన్ రూమ్ని యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇది వచ్చేసి బెడ్రూము. ఇది ఒక బెడ్రూము. ఏమనుకోకండి, అదంతా లేదు. అదిగో పడుకున్నారు వాళ్ళిద్దరూ, మా హస్బెండ్ అను వాళ్ళ తమ్ముడు. ఇది ఇంకా క్లీన్ చేయలేదు, వాళ్ళు పడుకున్నారులే అని చెప్పేసి. ఇదిగోండి మా ఇద్దరు అమ్మాయిలు. హాయ్ చెప్పండి. అన్నుడా హాయ్ చెప్పు. ఇక్కడ మా అత్తయ్య, మా మామయ్య వాళ్ళు, ఇక్కడ మా మరిది, ఇంకా అందరు పడుకునేదన్నమాట. ఇది మొత్తం ఓవరాల్గా బెడ్రూము. అనుకోండి మా తాతయ్య గారు ఈయన, మా పప్ప వాళ్ళ డాడీ అనమాట. మా పప్పాజీ వాళ్ళ డాడీ ఈయన. ఇల్లు అయితే ఇంకా ఏమీ సర్దలేదండి, ఎట్లా ఉంది. త్వరలో మా మాడబిడ్డ ఎంగేజ్మెంట్ ఉంది, సో అప్పుడు మొత్తం క్లీన్ చేయాలని చెప్పేసి అట్లా ఉంచాము. ఇది ఇంకొక రూమ్ అండి. ఇది వచ్చేసి మందిర్ రూమ్ అంటాం మేము. మా అత్తయ్య ఇక్కడే డైలీ పూజ చేసుకుంటారు. ఇది ఒక రూము. ఇదిగోండి మా అత్తయ్య నిన్న పూజ చేసింది లక్ష్మీమాతకి. చాలామంది వీడియోలో ఒక మాట అడిగారండి, అంటే మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు కదా చీరల్లో, మీరు ముస్లిమ్సా అని చెప్పేసి. వాళ్ళందరూ చూడండి, నేను వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. మేము ముస్లిమ్స్ కాదండి, ఓకేనా? మేము హిందూస్. చూసారా, మా అత్తయ్య డైలీ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేసుకుంటాం మేము. ఇదిగోండి లడ్డూ గోపాలు బాబా. ఓకేనా? ఇవంతా మా అత్త పూజ సామాను. ఇది వచ్చేసి ఇది ఒక రూమ్ అనమాట, మా అత్త పూజ రూము, మందిర్ రూమ్ అంటాం మేము. ఇదిగోండి, ఇంక ఈ పెట్టెలు ఉన్నాయి కదా, ఈ పెట్టె అయితే ప్రతి ఒక్కరికి రాజస్థాన్లో కామన్ అండి. చూసారు, అసలు చాలా పెద్దదన్నమాట. మ్యారేజెస్లో వీళ్ళకి ఇట్లా ఇస్తారనమాట. మనం సారీ అంటాం కదా, సారీతో పాటు ఇస్తారు వీళ్ళు. కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. ఇట్లాంటి పెట్టె ఒకటి అనేది పంపిస్తారు వీళ్ళు. పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కూతురు తంబటి పంపిస్తారనమాట. ఇదనమాట, ఇది ఒక రూము. సో బయట అయితే ఇది ఎట్లుంటుంది, చక్కగా అలుకుతుంది మొత్తం. కానీ ఇక్కడ బాగా అలుగుతారు, కానీ ముగ్గులు వేయటం అనేది మాత్రం తెలియదండి వీళ్ళకి. చాలా బాగుంటుంది ఈ ఏరియా వచ్చేసి, పీస్ఫుల్గా ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు మాకైతే. ఇక్కడ నుంచి వచ్చి లోపల నుంచి మళ్ళీ ఇది ఒకటి అనమాట. ఇది ఒక రూమ్ కొత్తగా కట్టారు. ఈ లోపల నుంచి అనమాట అటాచ్మెంట్ ఇది.
అటాచ్మెంట్ రూమ్ ఇది ఇప్పుడే ఇంకా తయారవుతుంది, ఏమనుకోకండి. అదిగోండి రాత్రి చోరీ చేసింది మా ఆడబిడ్డ మా హస్బెండ్ దగ్గర నుంచి అవి చూపిస్తుంది. ఇది ఇంకా మేము సర్దలేదండి, కొత్తగా కడుతున్నారు. సో కూలర్ ఇది, ఫ్రిడ్జ్, సౌండ్ బాక్సులు అనమాట అవి. సో ఇక్కడ ఈజీగా ఒక 4-5 మంచాలు అయితే పడతాయి అన్నమాట. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పడుకోవడానికి కూర్చోవడానికి ఇది బాగుంటుంది. ఈ రూము బయటకు వస్తే ఈ రూమ్లోంచి కూడా ఒక ఉంటుంది అనమాట గేటు. అటు మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది, ఈ కొత్త ఇంట్లోంచి కూడా ఒక మెయిన్ గేట్ ఉంటుంది అనమాట. ఇది బయట నుంచి చూస్తే. ఇంక ఇదంతా చూస్తే మా పొలం అండి. ఇటు స్ట్రైట్గా వెళ్తే కనుక బస్సు వస్తుంది దగ్గరలోనే మాకు గేట్ దగ్గర నుంచే బస్సు వస్తుంది అనమాట. ఇదిగోండి ఇదంతా మిషన్, అది గోధుమలు అవి కట్ చేసే మిషను. ఇదంతా మా పొలం అనమాట. ఇదంతా కనిపిస్తుంది కదా, అదంతా మా పొలం. ఇది షాపు. ఈ షాప్ పక్కన వచ్చేసి ఇది ఎట్టుంటాయి, అది జనరేటరు. ఇది వచ్చేసి పిండి మార. మాకు మా మామయ్య వేస్తారు ఇంట్లోనే పిండి. మాకు ఏ పిండిలు కావాలన్నా ఇంట్లో మా మామయ్య వేస్తారు. మేము బయటికి అయితే ఇంకా వెళ్ళని అవసరం లేదనమాట. ఇది కాట. చూశారు కదా ఫ్రెండ్స్, మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూర్. చాలామంది కామెంట్లో నన్ను అడిగారు, రాజస్థాన్లో మీ అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అనేది హోమ్ టూర్ చేసి ఒకసారి చూపించచ్చు కదా అనేసి. సో ఇదండి మా అత్తయ్య వాళ్ళ హోమ్ టూరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ అండి మన ప్రియాస్వామి ఛానల్ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ దివాళీ అండి. థ్యాంక్ యూ సో మచ్.